ఎస్ఎస్ఎంబి 29లో మరో స్టార్ హీరో. ఇంతకీ జక్కన్న ప్లాన్ ఏంటి? మరి ఎస్ఎస్ఎంబి 29లో నటించే ఇంకో హాలీవుడ్ యాక్టర్ ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. డైరెక్టర్ రాజమౌళి గారు అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమానే ఎస్ఎస్ఎంబి 29. ప్రజెంట్ ఇది వర్కింగ్ టైటిల్ తోటి తెరకెక్కుతుంది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సినిమా మీద విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. ఎందుకు అనంటే ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ టైంలోనే, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్లోనే, అండ్ ఇన్ఫ్యాక్ట్ సినిమా కూడా అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ కాకముందే నెక్స్ట్ హీరో మహేష్ అని చెప్పి అనౌన్స్ చేశారు రాజమౌళి గారు. సో ఆయన కాన్ఫిడెంట్కే మహేష్ బాబు గారు లాంటి కటౌట్కి రాజమౌళి గారి డైరెక్షన్కి ఎలాంటి కథ అయితే సెట్ అవుతుందని కూడా చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేశారు. బట్ ఎప్పుడైనా సినిమా అనౌన్స్మెంట్కి ముందు ఒక ప్రెస్ మీట్ లేదంటే ఒక ఈవెంట్ పెట్టి సో స్టోరీ ఈ కైండ్ ఆఫ్లో ఉండబోతుంది, అసలు జోనర్ ఏంటి ఏందని ఒక హైప్ అయితే పెంచేవారు. కానీ ఎస్ఎస్ఎంబి 29కి మాత్రం అలాంటిదేది పెట్టకపోగా ఇన్ఫ్యాక్ట్ పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఎక్కడా కూడా వైరల్ కాలేదు, అండ్ అవి బయటికి కూడా రానివ్వలేదు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గతం నుంచే చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎస్ఎస్ఎంబి 29లో ఇప్పటికే ఆల్రెడీ ప్రియాంక చోప్రా గారిని హీరోయిన్గా తీసుకున్నట్లు, అండ్ దాంట్లో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని తీసుకున్నారన్న టాక్ కూడా మనకు తెలిసిందే. అయితే వీళ్ళిద్దరితో పాటు ఇప్పుడు ఇంకొక స్టార్ హీరో నుంచి వెళ్ళి తీసుకుంటున్నారన్న టాక్ నడుస్తుంది. అంటే ఆల్ లాంగ్వేజెస్, ఇప్పుడు ఏదైతే సౌత్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ లాంగ్వేజ్కి ఒక్కొక్క స్టార్ని తీసుకొని దానికి తగ్గట్టు మార్కెట్ చేయాలని ఆలోచిస్తున్నారట డైరెక్టర్ రాజమౌళి గారు. ఈ రీసెంట్ టైంలోనే అయితే తమిళ్కి సంబంధించి తమిళ్ స్టార్ హీరో అయినటువంటి విక్రమ్ గారిని ఈ సినిమాలో తీసుకోబోతున్నట్లయితే టాక్ నడిచింది. అయితే గతంలోనే తంగలాన్ సినిమా ప్రమోషన్స్లో విక్రమ్ గారిని మీడియా క్వశ్చన్స్లలో విక్రమ్ గారిని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, అంటే ఎస్ఎస్ఎంబి 29లో మీరు ఉంటున్నారా ఉండరా అన్న క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు, ఇంతవరకు ఆయన నేను డెఫినెట్గా రాజమౌళి నేను ఎప్పటి నుంచో టచ్లో ఉంటాం, బట్ ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించినటువంటి చర్చలు మా మధ్య జరగలేదు, ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతవరకు ఆ కథ కానీ ఆయన నాకు చెప్పింది కానీ నేను ఆయనతో మాట్లాడింది కానీ లేదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకే అయితే లేదు, మేబీ ఫ్యూచర్లో అయితే ఏముంటుందో తెలీదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ గతంలో ఆల్రెడీ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని కూడా అలానే అన్నారు. అడిగినప్పుడు లేదు అలాంటిది ఏమీ లేదు అన్నారు. బట్ అనూహ్యంగా ఆ చర్చలు మరి ఎలా నిజమయ్యాయో తెలియదు, కానీ అనూహ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఆ ప్రాజెక్ట్లోకి వచ్చారు. దాని తర్వాత ప్రియాంక చోప్రా గారు కూడా వచ్చారు. బట్ ఈ టైంలోనే సేమ్ ఇలానే ఫస్ట్ మాటలు అంటే ఫేక్ అంటారు, దాని తర్వాత నిజమయ్యాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పృథ్వీరాజ్ గారు, అక్కడ ప్రియాంక చోప్రా గారు. సో ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విక్రమ్ గారిని కూడా తీసుకుంటున్నట్లయితే టాక్ నడుస్తుంది. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా అసలు ఏం చేయబోతున్నారు దీంతో? ఈవెన్ బాహుబలిలో మనం చూసాం, ఆల్రెడీ కట్టపై క్యారెక్టర్ ఫస్ట్ మోహన్ లాల్ గారికి చెప్పారట, బట్ ఆయన డేట్స్ సమ్ ఇష్యూస్ వలన అది సత్యరాజ్ గారికి వెళ్ళిపోయింది, అది వేరే విషయం. అయితే దీంట్లో భాగంగానే హాలీవుడ్ యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ని కూడా తీసుకుంటున్నట్లయితే టాక్ నడుస్తుంది. మనకు తెలుసు క్రిస్ హెమ్స్వర్త్ ఏం సినిమా చేశాడు అనే డౌట్ రావచ్చు. అవెంజర్స్, థోర్ లాంటి బ్లాక్ బస్టర్స్ అంటే హాలీవుడ్ మూవీస్ తీసినటువంటి ఒక వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అయిన, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎక్కువ కలెక్షన్ సాధించినటువంటి సినిమాల్లో వన్ ఆఫ్ ది మేజర్ క్యారెక్టర్ క్రిస్ హెమ్స్వర్త్. సో మరి ఆయనని తీసుకోవడం వెనుక డెఫినెట్గా హాలీవుడ్ మార్కెట్ ఉందా అంటే ఎస్ ఉంది. బట్ ఆయన కూడా మరి ఆ క్యారెక్టర్కి ఒక విలన్కా లేకపోతే ఒక స్పెషల్ క్యారెక్టర్కా అని తీసేసి అటు హాలీవుడ్ అండ్ ఇక్కడ మాలీవుడ్, టాలీవుడ్, ఇక్కడ కోలీవుడ్, కంప్లీట్గా అన్ని ఇండస్ట్రీల సైడ్ నుంచి వెళ్ళి మెయిన్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని ఎస్ఎస్ఎంబి 29లో పెడుతున్నాడు అనమాట. సో ఇదన్నిటికీ డెఫినెట్గా మార్కెట్ స్ట్రాటజీ ఎంతో కొంత కాదు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మరి ఒకే సినిమాలో అటు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మలయాళం నుంచి వెళ్ళి, ఇటు తమిళ నుంచి వెళ్ళి విక్రమ్ గారు, తెలుగు నుంచి వెళ్ళి మహేష్ బాబు గారు ఆబ్వియస్లీ, అటు హాలీవుడ్ నుంచి వెళ్ళి క్రిస్ హెమ్స్వర్త్ గారు. సో ఇంతమంది యాక్టర్స్ని ఒకే సినిమాలో పెట్టి ఇది ఒక స్టోరీ ఏంటి మరి ఇంతమంది పెడితే డౌట్ రావచ్చు. డెఫినెట్గా ఇది ఒక ఆఫ్రికా అడవుల్లో జరిగేటువంటి అడ్వెంచర్ స్టోరీ అని కూడా అందరికీ తెలిసిందే. బట్ ఈ క్యారెక్టర్స్ని ఎలా ఎలివేట్ చేస్తాడనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట రాజమౌళి గారు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క ఎలివేషన్కి అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక ఫైట్ సీక్వెన్సెస్లో వచ్చేటువంటి ఒక సీన్కే దాదాపు ఒక 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేది రీసెంట్ టాక్ అయితే. బట్ దాని తర్వాత ఆ ఫైట్ సీక్వెన్సెస్ తర్వాతనే విక్రమ్ గారి క్యారెక్టర్ ఉంటుంది అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్స్లో డెఫినెట్గా అటు రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, పృథ్వీరాజ్ గారు, అటు విక్రమ్ గారు, ఇక
హాలీవుడ్ నుంచి వెళ్ళి క్రిస్ హెమ్స్వర్త్ గారు. సో ఇంతమంది స్టార్ హీరోస్ మధ్య ఒక డైరెక్టర్ అది కూడా ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చాడు, ఎంతమందిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది ఇక్కడ మేజర్ పాయింట్. మరి ఇంతమంది స్టార్స్ మధ్యలో మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆయన యాక్టింగ్ స్కోప్, ఇంకోటి ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలియాలి. ఇది 2 పార్ట్లు అంటున్నారు, బట్ 2 పార్ట్లా లేకపోతే ఒకటా అనేది తెలియాల్సిందంటే కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనా కానీ రూమర్స్ అన్నీ నిజమవుతున్నాయి. సో SSME 29లో విక్రమ్ గారు కూడా ఉంటున్నారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదని కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇంతమంది మేజర్ స్టార్స్ కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేస్తున్నారంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనుకుంటున్నారు? కామెంట్ చేయండి.